అక్టోబర్ 2వ తేదీ పెద్దల పండుగ కదా, పెద్దల అమావాస్య అంటారు. కొంతమంది పండగ రోజు పెద్దలకు సాంబ్రాణి వేసుకుంటే, కొంతమంది 2వ తేదీ అమావాస్య రోజు రాత్రి, నామదారులు అయితే రాత్రి నాన్ వెజ్ చేసుకుంటారు. మోడళ్ళు అయితే మధ్యాహ్న టైంలో భక్షాలు చేసుకుంటారన్నమాట. మేము నామదారులము, అందువల్ల నైట్ టైం మా అత్తయ్య మామయ్య ఉన్నారు, వాళ్ళ అత్త మామ లేరనమాట. వాళ్ళకు సాంబ్రాణి వేసుకున్నప్పుడల్లా మేము పెద్దల అమావాస్యకు మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి మేము అక్కడ మేము మా తోడుకోడలు వాళ్ళ మా అత్తయ్య వాళ్ళందరం కలిసి అక్కడ పెద్దలకు మేము సాంప్రదాయబద్ధంగా సాంబ్రాణి వేస్తామన్నమాట. నేను మెయిన్ ఈ వీడియో తీసి పెట్టడానికి కారణం ఏమిటంటే, రాను రాను జనరేషన్ వాళ్ళకు సాంప్రదాయాలు అవన్నీ తెలియవన్నమాట. ఇవి పెద్దలకు ఏ విధంగా పండగ చేసుకోవాలి అనేసి రాబోయే కాలం వాళ్ళకు మా తరం తర్వాత తరతరాల వారికైనా తెలియదు కాబట్టి నేను వీడియో తీశాను కదా. నాకు తెలిసిన విషయం 10 మందికి తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. కింద ఎర్రమట్టితో ముగ్గేసి దాని మీద జొన్న పిండితో ముగ్గేసి అక్కడ పీట పెట్టి, పీట మీద కూడా మళ్ళీ ముగ్గు వేసి అక్కడ పెద్దలను పూలదండలతో అలంకరించి వాళ్ళకు బట్టలు పెట్టి, ఇక్కడ జొన్నలు వేసారు కదా, ఈ జొన్నలు కూడా అక్కడ ముగ్గులు వేసి ఒక గిన్నెలో పగడం కూర పెట్టాము, ఇంకొక గిన్నెలో చెమ్ములో అన్నమాట తీర్థం, దానిలో తులసి నీళ్ళు వేసి అక్కడ పెద్దలకు పెట్టాము. ఇక్కడ బట్టల పైన చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బియ్యం పోసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహాన్ని పెట్టి స్వామిని కూడా పూలతో అలంకరిస్తారనమాట. అలంకరించిన తర్వాత విస్తరాకులలో పెద్దలకు అంటే మనం చేసినటువంటి నాన్ వెజ్, మేము నామదారులము కాబట్టి పెద్దల అమావాస్య రోజు అంటే రాత్రిపూట పెద్దలకు సాంబ్రాణి వేసుకుంటాం అనమాట. దీనిలకు మేము స్వీట్ భక్ష్యాలు కాకుండా నాన్ వెజ్ చేసుకుంటాం. మటన్ కర్రీ, కోడి అంటే నాటుకోడి కానీ అట్లా చేసుకుంటారనమాట. బేళ్ళ కూర, రొట్టెలు, కర్నూలు డిస్టిక్ సైడ్ రొట్టెలు, ఇట్లా మళ్ళీ తాంబూలము విస్తరాకులు అన్నీ వడ్డించి పెద్దలకు ఇష్టమైనవన్నీ వడ్డించి అందులోనే తాంబూలము నైవేద్యం పెట్టి విస్తరాకుల మీద మళ్ళీ రొట్టె పెట్టి దాని మీద మళ్ళీ విస్తరాకులు పెడతారనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాము కదా వీడియోలో అలా అన్నమాట. నేను ఎందుకు వీడియో తీస్తానంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జనరేషన్కు ఇవన్నీ తెలియదు కదా, అంతెందుకు మాకు కూడా తెలియదు. తర్వాత తెలుసుకుంటూ వచ్చాము. మా అత్తయ్య వాళ్ళ అత్త మామలకు చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం పెద్దల అమావాస్యలకు వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాము. అక్కడైతే పెద్దలకు సాంబ్రాణి వేసుకొని నెక్స్ట్ వేస్తామన్నమాట. ఇట్లా అన్నీ పెట్టిన తర్వాత ఇట్లా పరదా అడ్డం పెట్టి పెద్దలకు హారతి కర్పూరం ఇచ్చి, అవి దర్భపుల్లలు అన్నమాట. అవి తీసుకొని బయటికి వెళ్ళి అలా సాంబ్రాణి వేసుకున్నప్పుడు పెద్దలకు గోవింద గోవింద అనుకుంటూ గోవింద నామాలు చెప్పుకుంటూ తిలకం నామంలాగా పెట్టుకొని ఇట్లా మా అత్త ఇందాక అందరికీ స్వాములకు చేసింది కదా, అవి ఆకాశానికంటే పెద్దలకు చూపించడం అనమాట. మళ్ళీ తీసుకొని వచ్చేసింది అనమాట లోపలికి. ఈ విధంగా మేమైతే ఈ సంవత్సరము అంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం పెద్దల పండుగ చేసుకుంటారు. ఇది మా అత్తయ్య వాళ్ళ దేవుని గది అన్నమాట. మా అత్తయ్యకు 60 ఏళ్ళు దాటినా కూడా చాలా ఓపికగా పూజలు చేస్తుంది. మాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లమ్మ కుండలు అంటారు వాటిని. మాకు ఎల్లమ్మ కుండలు ఉన్నాయన్నమాట. జమ్లమ్మ అని కూడా అంటారు. మా అత్తయ్య మాత్రం చాలా ఓపికగా మంగళవారం చేసుకుంటూ ఉంటుంది. తనకు 60 ఏళ్ళు దాటినా కూడా చాలా గ్రేట్ అన్నమాట.